నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఆమ్లెట్ చిప్స్ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఏంటి ఆమ్లెట్ చిప్స్ ఏంటి అనుకుంటున్నారా? ఆమ్లెట్ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు పొటాటో చిప్స్, టొమాటో చిప్స్, ఆనియన్ చిప్స్ తింటూ ఉంటారు కదండి. మరి ఆమ్లెట్ చిప్స్ ఎప్పుడైనా తిన్నారా అండి? తినలేదు కదా. మరి నేను రెడీ చేశానండి. ఎలా చేశానో చూసేద్దామా? మరి నేను చేశాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయాలన్నమాట. మరి ఎలా చేశానో చూసేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ 2 పొటాటోస్ తీసుకున్నానండి. పెద్ద పెద్ద పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు చిన్న చిన్న పొటాటోస్ తీసుకున్నారంటే ఒక ఎగ్తో సరిపోతుందన్నమాట. ఇలా నేను పెద్ద 2 పొటాటోస్ తీసుకొని పైన లేయర్ అంతా తీసేసి మనం చిప్స్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. కాకపోతే మందంగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. మందంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ పోసేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిప్స్ అన్నిటిని వాటిలో వేసేయండి. ఎందుకు ఇలా వేస్తున్నారనంటే మనము పొటాటోస్ కట్ చేసి ముక్కలు పక్కన పెట్టేసామంటే అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా వాటర్లో పెట్టేసి పక్కన పెట్టేసామంటే అవి ఫ్రెష్గానే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ బౌల్ తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ బ్రేక్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుందామండి. చూడండి, ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్కి ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అదే విధంగా అనమాట. ఇక్కడ నేను చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేనట్లయితే ధనియా పౌడర్ అయినా వేసేయచ్చు, స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే టేస్ట్ కోసమని కొంచెం నేను ఇక్కడ చాట్ మసాలా యాడ్ చేశాను అనమాట. అది కొంచెం ఇలా షేక్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో చిప్స్ ఉన్నాయి కదా, ఒక మెత్తటి క్లాత్ తీసుకోండి. ఇలా నాప్కిన్ తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ విధంగా పెట్టేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసిన తర్వాత ఇంకో నాప్కిన్తో నీట్గా తుడిచేయాలన్నమాట. వాటర్ లేకుండా తుడిచేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి ఇలా ప్లేట్లో పెట్టేయండి. ప్లేట్లు మనం కలపడం సరిపోదు కాబట్టి నేను ఇంకో పెద్ద బౌల్ తీసుకున్నాను అనమాట. ఈ బౌల్లో ఆ చిప్స్ అన్నిటిని వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేయండి. అలాగే కారం పొడి కూడా యాడ్ చేసేయండి. ఇందులోనే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, అది 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేయండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, మనం ఆల్రెడీ చాట్ మసాలా వేసాం కదండి ఆమ్లెట్లో, అలాగే దీంట్లో కూడా కొంచెం చాట్ మసాలా వేసేస్తే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉండడానికి నేను ఇక్కడ కొంచెం రైస్ ఫ్లేవర్ కూడా వేస్తున్నాను అనమాట. అంటే రైస్ పౌడర్ ఉంటుంది కదండి, బియ్యం పిండి వేసేస్తే సరిపోతుందన్నమాట. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత ముక్కలకు బాగా మసాలా పట్టేలాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేవర్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా చిప్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఆమ్లెట్ కూడా చేసి పెట్టాం కదండి ఒక బౌల్లో, ఆ బౌల్లో వీటిని ఒక్కొక్కటిని తీసుకొని ఇందులో ముంచేసి ఆయిల్లో వేసేసారంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్లో వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పొటాటోస్ని మనం ఫ్రై చేయలేదు, ఉడకబెట్టలేదు కదండి, కాబట్టి మీడియం ఫ్లేవర్లోనే పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పొటాటో లోపల కూడా ఉడకాలి కదండి, అలా ఉడకాలంటే బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. చూడండి, ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనియాలి. అప్పుడే మనకి లోపల కూడా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, రెడీ అయిపోయాయి కదండి. ఎంతో టేస్ట్కరమైన ఆమ్లెట్ చిప్స్ రెడీ అయిపోయాయి కదండి. చాలా బాగుంటాయి అన్నమాట. దీని ఇలా కచప్తో ఇలా సాస్తో సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను క్రియేట్ చేయడం ఏంటి, ఇంత బాగా రావడం ఏంటని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. మా బుడ్డోడు చూడండి ఎంత బాగా తినేస్తున్నాడో. స్కూల్ నుంచి పిల్లలు వస్తారు కదండి, అలాంటి టైంలో ఒక 10 నిమిషాలు ఈ విధంగా చేసి పెట్టేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.